అందరికీ నమస్కారం. ఇవాళ మాజీ ముఖ్యమంత్రి పెంపుడు కుక్కలు బల్క సుమన్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి పైన ఒక సైకోనన్నా అంత టీఆర్ఎస్లో ఉన్న పెద్దలు ఇన్క్లూడింగ్ కేటీఆర్, అదేవిధంగా కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వరి, ఈ ముగ్గురు 6 నెలలకు ప్రభుత్వం కూలిపోతుంది. మళ్ళీ మా సీఎం కేసీఆర్ అవుతాడు. వాళ్ళు మతి భ్రమించి మాట్లాడుతున్నారా, ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళనే ప్రజలు ఈచడించుకుంటుంటే ఈ పనికి వాళ్ళని విధవ మన ఊడిపోయి తాగుబోతులాగా ఇవాళ ఆయన ముఖం చూసినా ఎట్లా ఉందో, తాగి మైమర్చి కేసీఆర్ మెప్పు కోసం చెప్పు తీసుకొని చూపిస్తే బిడ్డ నేను 100 చెప్పులతో కొడతాం. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి స్వతంత్రం ఇచ్చింది, భారతదేశానికి స్వతంత్రం ఇచ్చింది. ఎప్పుడు నీతి నిజాయితీగా ప్రజల కోసం పనిచేసేటువంటి కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా మా నాయకుడు ఎప్పుడు మాట్లాడలేదు. మీ కేసీఆర్ నేర్పినటువంటి విద్య అది. ఏమన్నావు, మీరు ఏం చేయలేదు, ఈ 10 సంవత్సరాలు ఏం చేయలేదు, నీళ్ళు ఇవ్వలేదు, సాగునీరు ఇవ్వలే, తాగునీరు ఇవ్వలే, కనీస సౌకర్యాలు కల్పించకుండా అప్పుల పాలు చేసిండు తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడినాము. దాంట్లో తప్పేముంది? మీరే మాటి ప్రభుత్వాన్ని చెప్తామంటే అవును అంటాం. ఎవడరా చెప్పేదని అంటాం. అదే బూతువాడు ఎవడరా అనేది. ఇట్లా ఈ రకంగా బూతులు మాట్లాడి ఓ సైకోలాగా బల్కసుమను మాట్లాడి ఏదో కేసీఆర్ కోసం మాట్లాడితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్త ఎవరు కూడా చూస్తూ ఊరుకోము. కాబట్టి ఖబర్దారు చెప్తా ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులకు పిలుపునిస్తూ ఉన్నాం. రేపు ఉదయం అన్ని మండల హెడ్ క్వార్టర్లలో కేసీఆర్ దిష్టిబొమ్మ, అదేవిధంగా బల్కసుమన్ దిష్టిబొమ్మను కాలబెట్టాలని మేము పిలుపునిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే మాటికి ఏదో రకంగా ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలి, ఏదో రకంగా పని చేయకుండా చేయాలని ఈ రకంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? వచ్చి 2 నెలలు కాలేదు మాకు. 2 నెలలకి అంత అయిపోవాలంటే 2 నెలలకు ఏమవుతుంది? మరి వాళ్ళు ఏం చేసిండ్రు? 10 సంవత్సరాల దళితులు సీఎం చేసిండ్రా? 3 ఎకరాల భూమి ఏమైనా ఇచ్చిండ్రా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమైనా ఇచ్చిండ్రా? ఇంటికో ఉద్యోగం ఇచ్చిండ్రా? ఎన్ని వందలు ఉన్నాయి చెప్పి చేయని వందలు ఉన్నాయి అని మేము 100 రోజులలో మేము ఈ 6 గ్యారెంటీ కార్డు ఇంప్లిమెంట్ చేస్తామంటే మాటికి ఎవరో లేచి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, గతంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రులు కానీ, మాజీ మంత్రులు కానీ అంత ఓపిక లేదా? ప్రభుత్వం అంటే మీ పవర్ పోగానే సైకోలాగా తయారైపోయినారు. మతి భ్రమించిపోయింది. కొంచెమన్నా ఓపిక పట్టకూడదా? 2 నెలలకన్నా అయిపోతాయా? మరి 10 సంవత్సరాలు మీరేం చేసింది? మాట్లాడండి, ఏదైనా మాట్లాడచ్చు. మాకు సంస్కారం అడ్డం వస్తుంది. మీలాగా పిచ్చి కుక్కలాగా మాట్లాడాలంటే మేము మాట్లాడలేము. మా నాయకుడు అన్నది ఏంటి? మీరేం చేయలేరు, మేము చేస్తున్నాము, మాకు ఎందుకు అడ్డుపడుతున్నారు అని అడిగారు. మాటి కాంగ్రెస్ పార్టీ దింపేస్తామంటారు. ఇప్పటివరకు ఒక ఎమ్మెల్యేనన్నా మేము తీసుకున్నామా? ఎమ్మెల్యే వస్తున్నారు, ఇక మా నాయకుడు ఆగానే చెప్తాము. అవతల పార్టీ ఎమ్మెల్యే ఒకటి చెప్తున్నారు, దాన్ని మేమే పిలవట్లేదే. కాబట్టి బల్కసుమన్ జాగ్రత్త, ఎక్కువ మాట్లాడితే తోలు తీస్తాం బిడ్డ, తోలు తీస్తాం. కాబట్టి దయచేసి జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నీకన్నా మాట్లాడగలం, కానీ మీకు మాకున్నది ఏంటంటే మేము హైలీ ఫైట్. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఒక సిద్ధాంతానికి కట్టుబడి గాంధీ మార్గంలో, మహాత్మా గాంధీ ఆ రోజు అహింస పద్ధతి తేరకముందు అదే రకంగా ఇవాళ ఎంతమంది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చినట్టుంది. ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు, ఎవరి మీద ఒత్తిడి లేదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ హ్యాపీగా ఉన్నారు, ఒత్తిడి లేదు. ప్రజలు హ్యాపీగా ఉన్నారు, ఒత్తిడి లేదు. మీరేమిటి పోలీసు రాజ్యం నడిపారు? మీరు ఎమ్మెల్యేలు పోలీసు లేకుండా బయటికి వెళ్ళలేకపోయారు. మేము ఎమ్మెల్యేలు కదా, పోలీసు లేకుండా బయటికి వెళ్తున్నాం. మాకు ఎస్కాట్ లేదు, కుయ్యమని శబ్దం కూడా లేదు. మా ముఖ్యమంత్రి గారు చెప్పినారు, మనం సాధారణ మనుషులం, మనం అధికార దర్పాన్ని ఉపయోగించొద్దు, మామూలు మనుషులకు పోయి మనం పనిచేద్దాం. మరి అంత సాదాగా ఇవాళ ప్రభుత్వాన్ని మేము నడుపుతా ఉన్నాం. అవలసినటువంటి అధికార దుర్వినియోగం కానీ, అదే ధన వ్యవహారం ఏదైతే ఉందో ధనాన్ని మొత్తం దుర్వినియోగం ఏ రకంగా చేసిన ఆ రకంగా మనం వద్దు. అది మేము ఒక మంచి గాంధీ మార్గంలో నడుపుతుంటే కొడితే
బిడ్డ మీ బీఆర్ఎస్ కింద లేదు మీద లేదు, నీ గల్లీలో ఢిల్లీ లేదు, మరి గల్లీలో ఉంది ఢిల్లీలో ఉంది బిడ్డ. మేము తలుచుకునే ఎవరు తిరగలేరు. అయినా కానీ ఒక్కబడుతున్నాం. ఖబర్దార్ చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలి. ముఖ్యమంత్రి గారికి బల్క సుమన్ క్షమాపణ చెప్పేంత వరకు వదిలిపెట్టలేదు బిడ్డ. అవసరం కూడా దేనికైనా సిద్ధమే. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడింది చెప్తూ వెంటనే రేపు అన్ని నియోజకవర్గాల్లో అన్ని మండల హెడ్ క్వార్టర్లో కూడా కేసీఆర్ దిష్టిబొమ్మ, అదేవిధంగా బల్క సుమన్ దిష్టిబొమ్మను కాలబెట్టాలని పిలుపునిస్తా ఉన్నాం. అదే డీసీసీ నారకర్నూలు డీసీసీ ప్రెసిడెంట్గా పిలుపునిస్తా ఉన్నాం. మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాం బిడ్డ, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. పిచ్చిగా మాట్లాడితే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతాం. థ్యాంక్ యూ.